మనకు తెలుసు ఇది కూడా సేమ్ షో దట్. సో పెద్దగా ఏముండదు. ఎల్హెచ్ఎస్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేంత వరకు సాల్వ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఉన్న ఎల్హెచ్ఎస్ ఏంటి? 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు ఈ స్టెప్ని అబ్జర్వ్ చేస్తుంటే నా బ్రెయిన్లో అయితే నిజంగా అసలు ఏం తట్టట్లేదు. అంటే ఇంతకు ముందుకు లాగా ఏదైనా ఫార్ములా క్లిక్ అవ్వడం ఇలాంటివేం జరగట్లేదు. సో అలాంటి కేసులో నేను ఏం చేస్తాను, అన్నిటినీ సైన్ కాస్లోకి కన్వర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు టాన్ స్క్వేర్ ఏ బదులు నేనేం రాస్తాను, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఎందుకు ఇలాగా అంటే నాకు ఏ ఫార్ములా అప్లై చేయాలో నా బ్రెయిన్కి అర్థం కానప్పుడు, నాకు తట్టనప్పుడు నేను అన్ని సైన్ కాస్ట్లోకి మార్చుకోవడానికి ట్రై చేస్తాను ట్రిగ్నోమెట్రీ సాల్వ్ చేస్తున్నప్పుడు. ఇది నేను ఫాలో అయ్యేది. అప్పుడు ఏదో ఒక స్కోప్ కనిపిస్తుంది ఫర్దర్ సాల్వ్ చేయడానికి అని, అంతే. సో కాట్ స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చు మనం, కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ అని రాసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను అదే చేస్తాను. ఇక్కడ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తాను, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. అలాగే కాట్ స్క్వేర్ ఏకి ఏం రాస్తాను, కాట్ స్క్వేర్ ఏ బదులుగా కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇప్పుడు నాకున్న ఫర్దర్ స్టెప్ ఏంటి, ఎల్సిఎం చేస్తాను. ఎల్సిఎం చేస్తే ఏదో ఒకటి వస్తుంది కదా. సో ఎల్సిఎం చేసేస్తే న్యూమరేటర్ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ సేమ్ ఇక్కడ డినామినేటర్ కూడా ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. మీరు చూస్తే ఈ న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది బేసిక్గా. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం న్యూమరేటర్, ఇది మొత్తం డినామినేటర్ కదా. డినామినేటర్ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, జస్ట్ సి. ఇది మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో ఏమవుతుంది అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కాస్ స్క్వేర్ ఏ, ఇది సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. కానీ డినామినేటర్ ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఎందుకు, ఈ డినామినేటర్ని కాస్త మనం పైకి తీసుకొచ్చాం కాబట్టి. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? సో మిగిలింది ఏంటి, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి, టాన్ స్క్వేర్ ఏ. ఈ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ మనం ఏం రాయొచ్చు, హెన్స్ ప్రూవ్డ్, ప్రూవ్ అయిందని మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ స్టెప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశానంటే ఈ డినామినేటర్ని మొత్తం పైకి తీసుకెళ్ళాను కాబట్టి నేను ఇంటూలో రాసుకున్నాను, రివర్స్ అయిపోతాయి. ఓకేనా? అండ్ ఇలా ఓన్లీ ఏ బై బి ఉందనుకోండి మనం ఏం చేయలేము. కానీ ఏ బై బి బై సి బై డి ఉందనుకోండి, ఎప్పుడైనా మనం ఈ సి బై డిని పైకి తీసుకెళ్ళాలి అంటే, ఈ సి బై డి పార్ట్ని పైకి తీసుకెళ్ళాలి అంటే ఏ బై బి ఇంటూ డి బై సి అవి చేంజ్ అయిపోతాయి అన్నమాట, ఇంటర్చేంజ్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీరు చిన్నప్పటి నుంచి సాల్వ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి నేను డీప్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేను, జస్ట్ చెప్తున్నాను అంతే. స్టిల్ ఇందులో కూడా మీకు డౌట్ ఉందంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, సేమ్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే షో దట్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి, షో దట్ కాబట్టి ఇంతకు ముందుకు లాగానే ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని తీసుకొస్తామన్నమాట సాల్వ్ చేసి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఎల్హెచ్ఎస్ ఏంటి, ఈ పార్ట్ తెలుసు కదా, ఈక్వల్స్ టుకి లెఫ్ట్ సైడ్. నేను ఎల్హెచ్ఎస్ మాత్రం రాస్తున్నాను, 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా. ఇది మనకున్న ఎల్హెచ్ఎస్. దీన్ని సాల్వ్ చేయాలంటే ఫర్దర్గా మీకు ఏం కనిపిస్తుంది, నాకైతే ఒకే ఒక స్టెప్ కనిపిస్తుంది, అది ఎల్సిఎం. సో మనకు తెలుసు ఎల్సిఎం ఎలా చేస్తాము అని. నేను ఎల్సిఎం కొంచెం క్లియర్గా అర్థం అవ్వడానికి, బేసిక్గా ఎల్సిఎం చేయడానికి కామన్ స్టెప్ అంటే కామన్ ఫస్ట్ స్టెప్ ఏమై ఉంటుందంటే
మేక్ డినామినేటర్ సేమ్. ఓకేనా, మేక్ డినామినేటర్ సేమ్. సో ఇక్కడ చూడండి 1/cos θకి డినామినేటర్ cos θ ఉంది. ఇక్కడ cos θ బై ఏం లేదు అంటే నాకు డినామినేటర్ సేమ్ ఉండాలి అంటే కింద డినామినేటర్లో cos θ ఉండాలి. cos θ ఉండడానికి నేను ఏం చేస్తాను, మల్టిప్లై బై cos θ బై డివైడ్ బై cos θ చేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది, డినామినేటర్ సేమ్ అయిపోయింది. చూడండి 1/cos θ cos square θ బై cos θ అంతే కదా. నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి 1/cos θ మైనస్ cos θ ఇంటూ cos θ ఏమవుతుంది, cos square θ బై cos θ వచ్చేసింది. సో ఫస్ట్ డినామినేటర్ని సేమ్ చేశాక సెకండ్ స్టెప్ ఏంటి, ఇవి ఎల్సిఎంకి స్టెప్స్. సెకండ్ స్టెప్ ఏంటి, డైరెక్ట్గా న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్ ఒకటే దగ్గర రాయడం. లైక్ ఇప్పుడు 1/cos θ మైనస్ సపరేట్గా ఉంది కదా, న్యూమరేటర్లో ఒకే దగ్గర రాయడం. రైట్ న్యూమరేటర్ at one go or one fraction. సో అది ఎలా చెప్పను, అది ఎలా రాస్తామంటే లైక్ దిస్ 1 మైనస్ cos square θ బై cos θ. సో నేను సపరేట్గా ఉన్నదాన్ని 1 గోలో రాశాను కదా, 1/cos θ మైనస్ cos square θ బై cos θ బదులు నేను 1 మైనస్ cos square θ బై cos θ. బేసిక్గా ఇవి స్టెప్స్ టు ఫైండ్ ఎల్సిఎం వెన్ దెర్ ఆర్ నాన్ నెంబర్స్. అంటే నెంబర్స్ కాకుండా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3/5 4/5 అండ్ 6 వీటికి ఎల్సిఎం కనుక్కోమంటే అది డిఫరెంట్ కేస్. ఓకేనా, అది వేరేలా సాల్వ్ చేస్తాం. అండ్ ఇలా ఉంటే మోస్ట్లీ ఈ మెథడ్ ఈజీ అవుతుంది అనమాట, డినామినేటర్ని సేమ్ చేసుకొని న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాయడం. లేదు మీకు ఇంకా క్లియర్గా ఎల్సిఎం మీద డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఓన్లీ ఎల్సిఎం కోసం ఒక వీడియో చేస్తాను అనమాట. ఓకేనా, ఇంకా ఇప్పుడు 1 మైనస్ cos square θ దగ్గర ఉన్నాం మనం. ఇంకా ఏమైనా ఐడియా వస్తుందా, ఇప్పటివరకు మనం చాలా ఫార్ములాస్ వాడేసాము అండ్ ఆ వాడిన ఫార్ములాస్లో ఏదైనా ఒక ఫార్ములా తడుతుందా ఇక్కడ మనం వాడొచ్చని, నాకైతే తడుతుంది. అది cos square θ ప్లస్ sin square θ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఈ ఫార్ములాని మనం కొంచెం మాడిఫై చేస్తే, అంటే ఈ cos square θని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, sin square θ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ cos square θ. సో ఇప్పుడు నేను 1 మైనస్ cos square θకి బదులుగా ఏం రాయొచ్చు, జస్ట్ సి 1 మైనస్ cos square θకి బదులుగా నేను sin square θ రాసుకోవచ్చు కదా, అంతే. సో నేను sin square θ అంటే ఈ 1 మైనస్ cos square θకి బదులుగా sin square θ రాస్తున్నాను బై cos θ. ఓకేనా, నౌ నెక్స్ట్ ఇప్పుడు ఈ నాకు యాక్చువల్గా కావాల్సింది ఏంటి ఒక్కసారి చూడండి, tan θ ఇంటూ sin θ ఇంటూ ఫార్ములా కావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ sin square θ ఉంది కదా, నేనేం చేస్తాను sin θ ఇంటూ sin θ రాయొచ్చు కదా బై cos θ, అంతే కదా. ఇప్పుడు చూడండి ఇలా ఒక sin θ బై cos θ అయిపోతుంది కదా, అంటే జస్ట్ సి నేను ఇంకో స్టెప్ రాస్తాను ఇక్కడ, ఇలా రాసుకోవచ్చు కదా sin θ బై cos θ ఇంటూ sin θ. ఇవి రెండింటిని ఒక ఫ్రాక్షన్ లాగా రాశాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఈ sin θ బై cos θ ఏమవుతుంది, మనకు తెలుసు sin θ బై cos θ అనేది tan θ అని. ఇవి చెప్తున్నాను మీకు ఓన్లీ ఫార్ములాస్ అనేవి తెలిస్తే ఈ ఎక్సర్సైజ్ ఉన్నంత ఈజీగా ఏ ఎక్సర్సైజెస్ ఉండదు అనమాట. sin θ బై cos θ ఏంటి, tan θ ఇంటూ sin θ. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే tan θ ఇంటూ sin θ వచ్చేసింది కదా మనకి. ఇదేంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ RHS. ఇలా రాయకండి RHS అని ఆన్సర్లో, నేను జస్ట్ రాస్తున్నాను మీకు అర్థం కావాలని. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ అర్థం చేసుకుంటూ రావడమే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, జస్ట్ కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది.
ఓకేనా. సో ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ని తీసుకున్నా. అది చూడగానే ఫస్ట్ నాకు వచ్చిన థాట్ ఎల్సిఎం. అవును మ్యామ్ మీకు ఎలా వచ్చింది ఈ థాట్ అని మీరు అడిగితే, ఎలా వస్తుంది ప్రాక్టీస్ చేసినప్పుడు. బుక్ ఓపెన్ చేసి బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ నువ్వు ఎల్సిఎం చేయాలి అని మన బ్రెయిన్ మనకి చెప్తుంది. నో వరీస్, బాగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? షో దట్ కాదు, ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసినట్టు కాదు. ఇది సింప్లిఫై అంటే ఏంటంటే ఇక్కడున్న క్వశ్చన్ని సాల్వ్ చేయడం. సో ఫస్ట్ థింగ్, ఈ క్వశ్చన్ చూడగానే నేనేం చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూస్తే 3 ఇంటూలో ఉన్నాయి. ఏంటి ఇది? సంథింగ్ సీకంటే ఇంటూ 1 మైనస్ సైన్ ఏ, బ్రాకెట్స్ ఉన్న అదే అర్థం. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇంటూ రాస్తున్నాను. మీరు అసలు ఈ స్టెప్ రాయాల్సిన అవసరమే లేదు. నేను జస్ట్ మీకు అర్థం కావాలి అని రాస్తున్నాను, ఓకేనా. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ కదా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తాను. ఓకే, ఈ రెండింటిని ఇంటూ చేస్తాను. ఏమొస్తుంది? సీకెంట్ ఏ ఇంటూ 1 ఒకసారి మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ, అంతే కదా. ఈ సీకెంట్ ఏ ఏదైతే ఉందో ఇది 1తో ఒకసారి మల్టిప్లై అవుతుంది అండ్ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, ఎలా ఉందో అలాగే రాస్తున్నా, నేను ఏం చేంజ్ చేయట్లేను, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ, అంతే కదా. సీకెంట్ ఏ 1 జా సీకెంట్ ఏ, అలాగే సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ ఏమవుతుంది? సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇది ఎలా ఉందో అలాగే ఉంది. ఈ రెండింటికి ఇంటూ అనమాట. ఇప్పుడు వచ్చిన ఆన్సర్తోని దీంతో ఇంటూ చేయాలి, ఓకేనా. మీరు ఇలా ఇంటూ అసలు పెట్టాల్సిన అవసరం లేదు ఎగ్జామ్లో. నేను జస్ట్ ఇంటూ పెడుతున్నా, మీకు క్లియర్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుందని. ఇప్పుడు ఏం చేస్తా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తా, ఓకేనా. సో నౌ ఇప్పుడు మీరు చూస్తే 2 కాంప్లికేటెడ్ టర్మ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. అసలు చాలా సింపుల్ ఇది. ఇప్పుడు చూడండి, ఒకసారి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈ సీకెంట్ ఏతో ఏం చేస్తాను? ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తా, ఈ మొత్తాన్ని, అంతే కదా. అంటే సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి దీంతో మొత్తం మల్టిప్లై చేస్తా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? మైనస్ సీకెంట్ ఏ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి మల్టిప్లికేషన్ వచ్చింది. ఈ సీకెంట్ ఏ అలాగే ఈ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ, అంతే కదా. సో సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ మైనస్ పెట్టుకున్నాను. అండ్ ఇది అంతే కదా. సో ఇక్కడ 3 ఇంటూ అవుతున్నాయి చూడండి. సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్. మిగిలింది ఏంటిది? సైన్ ఏ నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఈ బ్రాకెట్ అనేది ఇంటూ సింబల్ చెప్తుంది కదా. సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంటే సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏని తీసుకెళ్ళి టాన్ ఏతో మల్టిప్లై చేయాలి మనం. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? సీకెంట్ ఏ సైన్ ఏ టాన్ ఏ, ఓకేనా. ఐ హోప్ మీకు ఈ మల్టిప్లికేషన్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని. ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఆ కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటి? సీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఇంటూ టాన్ ఏ ఏమవ్వదు. సో నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తున్నాను. మైనస్ ఈ సీకెంట్ స్క్వేర్ ఏ సైన్ ఏ మైనస్ సీకెంట్ ఏ సైన్ ఏ టాన్ ఏని నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను, ఓకేనా.
ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ సీకెంట్, టాన్, సైన్ ఏదైనా ముందు ఇంకా ఫర్దర్ నేను సాల్వ్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందా? బికాజ్ ఏ కామన్ ఫార్ములా లేదు మన చేతిలో ఇప్పుడున్న దాంట్లో. ఇప్పుడు ఇక్కడున్న లైన్‌లో ఒక్క కామన్ ఫార్ములా కూడా నాకు కనపడట్లేదు. సో, నేనేం చేస్తాను, సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాను. ఎప్పుడైతే మనం ఎక్కడైతే స్ట్రక్ అవుతామో, ఇంకా నాకు అర్థం కావట్లేదు అన్న ఫేజ్‌లో జస్ట్ అన్నిటిని సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకోండి. ఏదో ఒక సొల్యూషన్ మనకొస్తది. ఓకేనా? నేను సైన్ కాస్‌లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ అంటే మనకు తెలుసు ఈ ఫార్ములా సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ నథింగ్ బట్ 1/cos స్క్వేర్ ఏ. తెలుసు కదా? అండ్ tan ఏ అంటే నథింగ్ బట్ sin a/cos a. ఓకేనా? ఇవి రెండిటిని నేను ఇప్పుడు అప్లై చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను సీకెంట్ స్క్వేర్ ఏకి బదులుగా ఏం రాస్తాను? 1/cos స్క్వేర్ ఏ. అలాగే సీకెంట్ ఏ బదులుకి 1/cos ఏ ఇంటూ tan ఏ అంటే ఏంటి? sin a/cos a మైనస్ సీకెంట్ స్క్వేర్ అంటే cos స్క్వేర్ ఏ ఇంటూ sin a మైనస్ సీకెంట్ ఏ అంటే 1/cos a. sin ఏకి నేను యాజ్ ఇట్ ఈస్ sin ఏనే ఉంచుతున్నా. అండ్ tan ఏ అంటే ఏంటి? sin a/cos a. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? యాజ్ ఇట్ ఈస్ 1/cos స్క్వేర్ ఏ మార్పు లేదు. ఈ 1 ఇంటూ sin ఏ ఏమవుతుంది? sin a/cos స్క్వేర్ ఏ. నైస్. మైనస్ 1 ఇంటూ sin ఏ సేమ్ ఏమవుతుంది? sin a/cos స్క్వేర్ ఏ మైనస్ sin a 1 ఇంటూ sin ఏ ఏమో sin ఏ అవుతుంది. sin ఏ ఇంటూ sin ఏ ఏమవుతుంది? sin స్క్వేర్ ఏ అవుతుంది. బై cos ఏ ఇంటూ cos ఏ ఏమవుతుంది? cos స్క్వేర్ ఏ. ఇందాక నేను మీకు ఎల్సిఎం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా, డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా న్యూమరేటర్ని సమ్ చేసేస్తాం. ఇప్పుడు చూడండి 1 ప్లస్ sin a మైనస్ sin a మైనస్ sin స్క్వేర్ ఏ. జస్ట్ నేను ఒకే దగ్గర రాస్తున్నాను అంతే. ఒకటేసారి కింద cos స్క్వేర్ రాస్తే మన ఎల్సిఎం డన్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు ఈ ప్లస్ సైన్ ఏ మైనస్ సైన్ ఏ కట్ అయిపోతుంది అంతే కదా. sin ఏ మైనస్ sin ఏ ఏంటి? 0. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఏమవుతుంది? 1 మైనస్ sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ. అండ్ మనం ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాం. మనకు తెలిసి ఈ ఫార్ములా sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ ఇప్పుడు ఈ sin స్క్వేర్ ఏని నేను రైట్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ఫార్ములా? cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ sin స్క్వేర్ ఏ బదులు ఈక్వల్స్ టూలో ఏముంది? cos స్క్వేర్ ఏ రాసేయచ్చు కదా. నేను రాస్తున్నాను అనమాట. బేసిక్గా ఈక్వల్స్ టు ఉంటే cos స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ sin స్క్వేర్ ఏ అన్న రాయొచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ ఏ ప్లేస్లో cos స్క్వేర్ ఏ కూడా రాసుకోవచ్చు. అది ఏదైనా మన కన్వీనియన్స్ని బట్టి. సో ఇప్పుడు నేను 1 మైనస్ sin స్క్వేర్ ఏ బదులు ఏం రాస్తాను? cos స్క్వేర్ ఏ రాస్తున్నాను. cos స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ. ఇప్పుడు ఇవి రెండు కట్ అయిపోయి ఏం మిగులుతుంది? 1. సో సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 1. ఇంత పెద్ద మల్టిప్లికేషన్ చూస్తే భయపడొద్దు. మళ్ళీ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. ఇంకా కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎక్కడ మీకు డౌట్ ఉందో క్లియర్ చేస్తాను. సో ఇంత చిన్న సింప్లిఫికేషన్ జస్ట్ మల్టిప్లికేషన్ ఎలా చేయడమో వస్తే ఈ క్వశ్చన్ చాలా సింపుల్. అండ్ బేసిక్ ఫార్ములాస్ మనం ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం కదా, అవి తెలిస్తే చాలు. సో దీని ఆన్సర్ ఏంటి? 1. ఓకేనా?